అందరికీ నమస్కారం. నేను మీ కాసాల జయపాల్ రెడ్డి. ఇంగ్లీష్ అనే భయాన్ని వీడండి, అనర్గళంగా మాట్లాడిన విషయంలో విజయం సాధించండి. అమ్మ లాంటి అమృతమైన మన కమ్మనైన తెలుగు భాషతో అవనిపై అందరూ అనర్గళంగా మాట్లాడే ఆంగ్ల భాషను మీరు సులభతరంగా నేర్చుకోవడానికి నా వంతు సహాయ సహకారం అందిస్తానని మీకు మాటిస్తున్నాను. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక ఉంటే సరిపోదండి, ప్రతిరోజు అది సాధన చేయడానికి తీరిక ఉండాలి. అది క్రమం తప్పకుండా ముందుకు తీసుకెళ్ళి ఓపిక ఉంటేనే అప్పుడు మీరు విజయం సాధించగలరు. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక ఉండి నిరంతరం అదే కోరిక ఉందని చెప్పేసి లక్ష్యం ఉంది ఏముంటే సరిపోతుందా? దాని పక్కడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తేనే మనం విజయం సాధించగలం, మనం సఫలీకృతం కాగలం. కాబట్టి ఇంగ్లీష్ అనే భయం అనే మాటను పక్కకు పట్టేసేయండి. ఎప్పుడైతే ఆ గట్టు అంటే ఒట్టు తీసి గట్టు మీద పెట్టమని అంటారు కదా మన పల్లెల్లో, అలాగే మీరు కూడా ఏం చేయాలంటే ఆ భయాన్ని అనేది తీసేసి ఆ గట్టు మీద పెట్టేసారనుకో చాలా అద్భుతాలు సాధించవచ్చు. ఓకేనా? చూడండి, మనం ఇప్పటి వరకు డూడర్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం, డెడ్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం, షెల్విల్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం. నేను మీకు చెప్పాను 350 వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానని చెప్పాను, 24 స్ట్రక్చర్లు ఉంటాయని చెప్పాను. దానికి అనుగుణంగానే మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను డూడర్స్ పైన కొన్ని వీడియోలు, డెడ్ పైన కొన్ని వీడియోలు, షెల్విల్ పైన కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అయితే కొందరు కామెంట్ రూపంలో ఏమడిగారంటే, సార్ అది డూడర్ చెప్పారు ఇండివిజువల్గా, డెడ్ చెప్పారు ఇండివిజువల్గా, షెల్విల్ ఇండివిజువల్గా చెప్పారు, కానీ రెండు ఒకేసారి కనుక చేస్తే ఎలా అవుతుంది? కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఈ కన్ఫ్యూజన్ నుంచి మమ్మల్ని బయటపడేయండి అన్న ఆలోచన వాళ్ళు అడిగారు కాబట్టి ఆ రిక్వెస్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ఒక ఆలోచన నాకు కూడా కలిగింది. ఎందుకంటే రెండు ఒకే పక్క కనుక చేసినట్టయితే, కంపారిజన్ బిట్వీన్ డూ అండ్ డెడ్ చేసినట్టయితే అప్పుడు ఈజీగా అయ్యే అవకాశాలు ఉంటాయి, మనకు ఎలాంటి భయం అనేది ఉండదు. ఓకేనా? అసలు మనం మొదలుగా తెలుగు మీడియం నుంచి వచ్చాం కాబట్టి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాం కాబట్టి పల్లె మాండలికాలతో ప్రపంచాన్ని శాసించే పరభాషను మీతో ఇంగ్లీష్లో మాట్లాడిస్తానని చెప్పాయి కాబట్టి, చూడండి, మనం తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి ఆ తెలుగు ఫస్ట్ ఈజీగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే ఆ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వెళ్దాం. మనం ఎక్కడ పరిగెత్తకూడదు. ఓకే? నిదానమే ప్రధానం. ఓకేనా? స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ. ఓకేనా? అందుకే మనం ముందుకు వెళ్దాం. ఈరోజు మనం డూడస్తో పాటు డిడ్ అండ్ ఇక డవ్కి డిడ్కి కంపారిజన్ చెప్తాను. మరొక వీడియోలో డస్కి డిడ్కి కంపారిజన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మీరు చింతించకండి, హ్యాపీగా వెళ్ళండి. ఓకే? చూడండి మిత్రులారా, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని పాజిటివ్ అంటే నెగిటివ్ అంటే ఏంది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంది, నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలుసుకుందాం. మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే తెలిసినాయి, పాజిటివ్ అంటే తెలిసింది, నెగిటివ్ అంటే తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే తెలిసింది. అసలు డూ అంటే ఏంది, డజ్ అంటే ఏంది, డిడ్ అంటే ఏంది తెలిసింది. అయితే ఈ వీడియోను మొదటిసారి వీక్షించే వాళ్ళ కోసం మనం మళ్ళీ ఒకసారి వీక్షిస్తాం. సార్ మళ్ళీ స్టార్ట్ చేశారని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా మనం ప్రోత్సహించాలి కదా. ప్రోత్సాహం ఉన్నప్పుడే వాళ్ళు విజయం సాధిస్తారు. వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం పరోక్షంగా ప్రత్యక్షంగా హెల్ప్ చేస్తాను కదా, వాళ్ళు విజయవంతం అవ్వగలగాలి. కాబట్టి ఇక్కడ చూడండి, పర్సనల్ ప్రొనౌన్స్ అంటే 7 ఉంటాయండి. అందులో ఐ అంటే నేను, వి అంటే మనము, మేము, యు అంటే నీవు, మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్లాంటిది. చూడండి, పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి 7 ఉంటాయి. అది ఐ అంటే నేను, వి అంటే మనము, యు అంటే నీవు, మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్లాంటిది. చూడండి, రాము రమ్మ అంటే రాము రమ్మ తీసుకుంటాం. ఇక డూ అంటే పాజిటివ్, దానికి నాట్ చేస్తే డు నాట్ అవుతుంది, డోంట్ అవుతుంది. సార్ నాట్ ఎక్కడి నుంచి వచ్చిందని మీరు కన్ఫ్యూజ్ కాకండి, నాట్ గ్రామర్ రూల్స్ ప్రకారం వచ్చింది. డూ అంటే పాజిటివ్, దానికి నాట్ చేస్తే డు నాట్ అవుతుంది, దానికి షార్ట్ ఫామ్ డోంట్ అవుతుంది. ఇక్కడ డిడ్ అనేది పాజిటివ్, దానికి నాట్ చేస్తే డిడ్ నాట్ అవుతుంది, దానికి షార్ట్ ఫామ్ అనేది డెంట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. ఇక్కడ ఐ వి దే షీట్కి ఉంటాయి కదా పర్సనల్ ప్రొనౌన్స్, ఐ వి దేకి డూ ఉపయోగించాలి, ఈ షీట్కి డజ్ ఉపయోగించాలి. అదే కనుక మనం డిడ్లో మాత్రం ఐ వి దే షీట్కి టోటల్గా మనం డిడే ఉపయోగిస్తాం. ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉండదు డిడ్లా. కానీ డూడస్లో మాత్రం ఐ వి దేకి మాత్రమే డూ ఉపయోగించాలి, ఈ షీట్కి మాత్రం డజ్ ఉపయోగించాలి. చూడండి, ఇక్కడ మనకు పాజిటివ్ అంటే తెలిసింది, నెగిటివ్ అంటే తెలిసింది. పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏంటంటే, మనం ఎప్పుడైనా ప్రశ్నార్థంగా ఎవరైనా ప్రశ్నించాలన్నప్పుడు, మనల్ని ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు మనం జవాబు చెప్పాలంటే దాన్ని హెల్పింగ్ వర్బ్తో అడుగుతారు, అంటే సహాయ క్రియలతో అడుగుతారు. అది డూడస్లో ఉంటే డూడస్ అవుతుంది, డిడ్లో ఉంటే డిడ్ ఉంటుంది. అయితే పాజిటివ్లో అయితే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఇంటరాగేటివ్లో అయితే నెగిటివ్ ఇంటరాగేటివ్. అయితే నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏంటంటే షార్ట్ ఫామ్తో అడగాలి. ఇక డూ అంటే పాజిటివ్ అని చెప్పాం, డు నాట్ అంటే నెగిటివ్ అన్నాం, దానికి డోంట్ అంటే షార్ట్ ఫామ్ అన్నాం. ఇక డిడ్ అంటే పాజిటివ్ అనుకున్నాం, డిడ్ నాట్ అంటే నెగిటివ్ అనుకున్నాం, దానికి డెంట్ అనేది షార్ట్ ఫామ్ అనుకున్నాం. ఎప్పుడైనా మనం ప్రశ్నార్థకం అడిగేటప్పుడు ఖచ్చితంగా అది ఏంది, షార్ట్ ఫామ్లో అడగాలి. అది డూడస్లో ఉన్నప్పుడు డోంట్ అడగాలి, డజంట్ అడగాలి, డిడ్లో ఉన్నప్పుడు డింట్ అడగాలి, షల్విల్లో ఉంటే షాంట్ అడగాలి, వోంట్ అడగాలి. ఈరోజు మనం ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మీరు సిద్ధమేనా? రెడీ? రైట్. ఇక్కడ ఏం రాసుకుందాం? నేను
ఇప్పుడు పాట పాడతాను. చూడండి ఇక్కడ ఏం రాసుకుందాం, నేను నిన్న పాట పాడాను. పాడను కాదు, పాడాను. ఇక్కడ తెలుగే ఇంపార్టెంట్, తెలుగు వస్తే ఇంగ్లీష్ ఈజీ. ఓకేనా? ఇక్కడ మనం ఏం రాసుకున్నామండి, నేను ఇప్పుడు పాట పాడతాను రాసుకున్నాను, నేను నిన్న పాట పాడాను రాసుకున్నా. ఇక్కడ ఏంది పాట పాడతానంటే ప్రస్తుతం ఇంకా యాక్షన్ స్టార్ట్ అయిందా? కాలేదు, యాక్షన్ కాబోతుంది. ఇక్కడ ఏముంది, యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. యాక్షన్ అనేది కంప్లీటెడ్ అయిపోతేనే దానికి డిడ్ స్ట్రక్చర్ ఉపయోగిస్తాం. గతంలో అంటే మన తెలుగులో చెప్పాలంటే పక్క పల్లె భాషలో చెప్పాలంటే వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం అంటారు. ఇక్కడ వర్తమాన కాలం అవుతుంది, ఇక్కడ భూతకాలం అవుతుంది, పాస్ట్. ఇది ప్రజెంట్. ఇది ఇంకా గ్రామర్ ప్రకారం చెప్పాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఒక సెంటెన్స్ కనపడగానే ఆ సెంటెన్స్ 3 స్టెప్పులు ఉంటాయి. అంటే ఆ 3 స్టెప్స్ ఏంటంటే, మొదటి స్టెప్ ఏంది, ఒక సెంటెన్స్ కనపడగానే ఆ సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. ఒక వాక్యం కనపడగానే వాక్యంలో అంటే క్రియకి వెళ్ళాలి. రెండోది ఏం చేద్దాం, ఆ క్రియ అనే దగ్గరే మనకు తెలిసిపోతుంది, పాజిటివా నెగిటివా, పాజిటివ్ ఇంటరాగేటివా నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసిపోతుంది. దాంతోపాటు అది ఏ స్ట్రక్చర్ అని కూడా తెలుస్తుంది. అయినా మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్తాం, సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్తాం, సమయంకి వెళ్తాం. ఈ సమయం అనేది తెలిసిపోతుంది, మనకు వర్బ్ తెలిసిపోతుంది. మూడో స్టెప్ ఏం చేయాలి, ఖచ్చితంగా మనం సబ్జెక్ట్కి వెళ్ళాలి. అప్పుడు సబ్జెక్ట్ తెలిస్తే ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్ ఏది ఉపయోగించాలో తెలుస్తుంది. ఇప్పుడు డిడ్లో అయితే అన్నిటికీ హెల్పింగ్ వర్బ్ డిడ్ వస్తుంది. కానీ షెల్ వీల్ ఏమవుతుంది, ఐవీకి షెల్ వస్తుంది, వీల్ వస్తుంది, మిగతా వాటికి వీల్ వస్తుంది. అదే డూ డస్లో అయితే ఏమవుతుంది, ఖచ్చితంగా ఐవీ దేకి డూ వస్తుంది, షేట్కి డస్ వస్తుంది. అందుకే నేను ఏం చెప్పానంటే మెల్లిగా వెళ్దాం. ఒకేసారి సబ్జెక్ట్ ఎందుకు వెళ్ళిపోయింది రాసేద్దామని అనుకోవచ్చు. అంటే కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కొంచెం ఓపికతో విందాం. కొన్ని రహస్యాలు మీకు తెలుసు కాబట్టి వెళ్ళిపోవచ్చు. అసలు ఇంగ్లీష్ ఇప్పుడిప్పుడే నేర్చుకోవాలని కుతూహలం కలిగింది, ఉబలాటంతో ఉన్నారు, మళ్ళీ అప్పుడే గందరగోళం సృష్టించామనుకోవాలి. మరీ భయపడి ఇప్పటికీ నేర్చుకోలేరు, మళ్ళీ ఇప్పుడు కూడా మొదలుపెట్టింది కూడా ఆపేస్తారు. ఎన్నాళ్ళకు కోరిక కలిగింది, మళ్ళీ అక్కడ కూడా మొగ్గులను త్రుంచేసినాం అనుకో, మళ్ళీ వాళ్ళు భయపడి ముందుకెళ్తే వాళ్ళ జీవితాంతం అలాగే ఉండిపోతుంది, రాదని ఉండిపోతుంది. కాబట్టి కనీసం వాళ్ళ కోసం మనం వివరించి చెప్పడానికి కొంచెం ఓపికతో ముందుకు వెళ్దాం. ఓకేనా? పేషెన్స్ ఉంటే సక్సెస్ అవుతాం, పేషెన్స్ లేకపోతే పేషెంట్ అవుతాము, హాస్పిటల్ బెడ్ పెయిన్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంది, సెంటెన్స్ కనపడగానే ఏం చెప్పాను, సెంటెన్స్ కనపడగానే సెంటెన్స్ ఉన్న వర్బ్ ఫామ్ క్రియకి వెళ్ళాలి. ఇక్కడ ఏముందండి, ఇక్కడ పాడతాను ఉంది. పాడతాను అంటే ఏంది, చేస్తాను దగ్గర సంబంధం ఉంది. చూడండి, ప్రస్తుతం చేస్తాను, పాడతాను చేస్తానంటే ఇది పాజిటివ్ అని తెలిసింది, జోడ స్ట్రక్చర్ అని తెలిసింది. అయినా మన అడవిడిలో రాస్తామా, రాయకూడదు. ఆధారపదం రాయకుండా ఏం చేయాలి, రెండో స్టెప్ ఏం చేయాలి, సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్ళాలి. టైం ఏముంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు అంటే ఏంది, నవ్ అంటే ఎట్ ప్రజెంట్ కాబట్టి ఏ స్ట్రక్చర్ వస్తుంది, డూడ స్ట్రక్చర్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇది వర్బ్ తెలిసింది, టైం తెలిసింది, పాజిటివ్ అని తెలిసింది, డూడ స్ట్రక్చర్ అని తెలిసింది. కానీ ఎక్కడికి వెళ్తాం, ఇది డూ నాట్ డస్ అని తెలుసుకోవడానికి కోసం సెంటెన్స్లో ఉన్న థర్డ్ స్టెప్ ఏంది, సబ్జెక్ట్కి వెళ్తాం. సబ్జెక్ట్ ఏముంది, నేను అంటే ఏంది, ఐకి ఏమొస్తుంది, డూ వస్తుందా, డస్ వస్తుందా, ఐకి ఏమొస్తుంది, డూ వస్తుంది. కాబట్టి ఏం తెలిసింది, ఇప్పుడు వర్బ్ తెలిసింది, సబ్జెక్ట్ తెలిసింది, మనకి టైం తెలిసింది. కాబట్టి ఇప్పుడు రాసేద్దామా, ఏం రాద్దాం, ఐకి డూ వస్తుంది కాబట్టి ఐ డూ సింగ్ ఏ సాంగ్. ఏంది, నవ్. చూడండి, ఇక్కడ మనకు ఓఆర్ ఏం రాసుకుందాం, డూ అనేది కనపడుతుంది. డూ అనేది కనపడకుండా రాయాలి అంటే ఏం రాయాలి, ఐ సింగ్ ఏ సాంగ్ నవ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఏమైంది, మనకు ఫస్ట్ సబ్జెక్ట్ తెలిసింది, వర్బ్ తెలిసింది, నెక్స్ట్ టైం తెలిసింది కాబట్టి మనం రాయగలిగాం. అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఏం రాసుకున్నాం, నేను ఇప్పుడు పాట పాడతానంటే ఏం రాసుకున్నాం, ఐ డూ సింగ్ ఏ సాంగ్ నవ్ రాసుకున్నాం, ఐ సింగ్ ఏ సాంగ్ నవ్. ఇక్కడ సార్ డూ ఎటుపోయింది అంటే, డూ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇది కొన్నిసార్లు కనపడదు. ఓకేనా? అదే మీరు గ్రామర్ ప్రకారం వెళ్ళాలనుకుంటే ఎట్లా, చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఐ ఉంది, ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్, ఇక్కడ సింగ్ అనేది మెయిన్ వర్బ్, ఇది ఏంది ఆబ్జెక్ట్, నవ్ అనేది టైం. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ వచ్చేసిందా. అంటే మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా టెన్సెస్ అని వచ్చేస్తున్నాయి, గ్రామర్ వస్తుంది. గ్రామర్తో చెప్తే కొంచెం భయపడతారు కాబట్టి కొందరు ఇబ్బంది అవుతుంది కాబట్టి గ్రామర్ లేకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం. ఇక్కడ ఏముంది, డిడ్ అంటే గతంలో చేశాను. ఇక్కడ ఏముంది, నేను నిన్న పాట పాడాను అంటే ఏంది, యాక్షన్ అది కంప్లీటెడ్ అయిపోయింది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్దాం, సెంటెన్స్ కనపడగానే 3 స్టెప్లు ఉంటాయి. మొదటి స్టెప్ వర్బ్కి వెళ్ళాలి, క్రియకి వెళ్ళాలి, రెండో స్టెప్ టైం సమయంకి వెళ్ళాలి, మూడో స్టెప్ సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు మొదటి స్టెప్ ఏం చేస్తాం, పాడాను అంటే పాజిటివ్ అని తెలిసింది, ఇది డిడ్ అనే స్ట్రక్చర్ అని అర్థమైపోయింది. కానీ మనం ఏం చేస్తాం, అప్పుడే ఆధారవాదాలు రాస్తామా, రాయం, మీకు తెలిసిపోయింది. రెండో స్టెప్ ఎక్కడికి వెళ్తారు, ఖచ్చితంగా మీరు టైంకి వెళ్తారు, సమయంకి వెళ్తారు,
వెళ్తారని నాకు అర్థమైంది. ఓకేనా, అప్పుడు ఏంది నిన్న ఉంది, నిన్న అంటే ఏంది ఎస్టర్డే, ఎస్టర్డే అంటే ఏంది పాస్ట్, పాస్ట్ అంటే మనకి ఏ స్ట్రక్చర్ డిడ్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ పాస్ట్లో 16 ఉంటాయి కానీ మనం ఇక్కడ డిడ్లో ఉన్నాం కాబట్టి డిడ్ తీసుకున్నాం. ఇది పాజిటివ్ అని తెలిసింది, పాస్ట్ అని తెలిసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే థర్డ్ స్టెప్ ఖచ్చితంగా సెంటెన్స్ ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏముంది, నేను ఉంది, నేనంటే ఏంది ఐకి ఏమొస్తుంది పాస్ట్ అని తెలుసు కాబట్టి డిడ్ వస్తుంది, ఎందుకంటే ఐ ఇది షీటానికి డిడ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు రాసేద్దామా, ఏం రాద్దాం, ఐ డిడ్ ఏముంది సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. చూడండి ఇక్కడ డిడ్ ప్లస్ V1, ఇక డిడ్ ప్లస్ V1 ఉంది కాబట్టి డైరెక్ట్ V2 రాద్దాం. ఇప్పుడు ఏం రాయాలి, ORR ఏమవుతుంది, ఐ సాంగ్. ఓకేనా, సింగ్ సాంగ్ సంగ్, సింగ్ సాంగ్ సంగ్, అప్పుడు ఏమవుతుంది సంగే సాంగ్ ఎస్టర్డే. ఇప్పుడు క్లియర్ అయింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోండి, రెండు కంపారిజన్ చేద్దాం. నేను ఇప్పుడు పాట పాడదానంటే ఐ డూ సింగ్ ఏ సాంగ్ నవ్వు వచ్చింది. ఇక్కడ ఏమైంది, నేను నిన్న పాట పాడాను అంటే ఏమవుతుంది, ఐ డిడ్ సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే, లేకపోతే ఐ సాంగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. సింగ్ సాంగ్ సంగ్ కొంచెం మీరు V1 V2 V3 అనేది పాస్ట్ పార్టిసిపల్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. వర్బ్ ఫార్మ్స్ ఒక 12,000 పైచీలుకుంటే మీరు రోజు అవి సాధన చేస్తే మీకు దొరకపోతే ఆ యూట్యూబ్లో కానీ గూగుల్లో ఉంటుంది. అవి రోజు మనం కూడా కొన్ని చెప్పుకుందాం. 12,000 అంటే కష్టం కాబట్టి ఆ గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే వర్బ్ ఫార్మ్స్ V1 V2 అని అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తే మీరు అవి డౌన్లోడ్ చేసుకోండి, PDF చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనకు పాజిటివ్ అంటే కొంచెం క్లియర్ అయింది కదా. ఇప్పుడు డూకి ఇండివిజువల్ చేసినాం, డెడ్కి ఇండివిజువల్ చేసినాం. ఇప్పుడు పక్క కనుక ఏమవుతుంది, ఆటోమేటిక్గా కొంచెం మీకున్న భయం అనేది, ఉన్న సందేహం అనేది ఏదైతే ఉందో, డౌట్ అయితే ఉందో ఇక్కడ క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నెగిటివ్లోకి వెళ్ళిపోతే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, రైట్. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనకు పాజిటివ్ అనేది తెలిసింది. ఇప్పుడు నెగిటివ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెగిటివ్ ఏం రాసుకుందాం, మైనస్ అంటే నేను ఇప్పుడు పాట పాడను. చూడండి ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజ్ దగ్గర చెప్తే ఇక్కడ పాడను అంటే నెగుతుంది, అక్కడ పాడాను దీర్ఘం వచ్చింది. చూడండి పాడను పాడాను కొంచెం తేడా ఉంది. కొంచెం మనకు తెలుగే ప్రాబ్లం, ఇప్పుడు ఇంగ్లీష్ కాదు. ఇంగ్లీష్ మీకు చాలా ఈజీగా వస్తుంది కానీ తెలుగు ఏంటంటే చూడండి ఇక పాడను పాడాను, పాడను అంటే నెగిటివ్, ఇంకా యాక్షన్ కంప్లీట్ కాలేదు. అక్కడేంది పాడాను అంటే యాక్షన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఒక సెంటెన్స్ కనపడగానే ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. వర్బ్ ఫామ్ ఏముంది, పాడను పాడను, పాడాను కాదు పాడను. పాడాను అంటే ఏంది, నెగిటివ్ అని తెలిసింది, డూడల్ సెక్షన్ కన్ఫర్మ్ అయింది. అయినా మనం ఎక్కడ వెళ్తాం, సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్తాం. టైం ఏముంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు అంటే ఏంది, ప్రస్తుతం నవ్వు కాబట్టి ఏంది ప్రజెంట్గా డూడల్ సెక్షన్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇది డూ నాట్ డస్ అని తెలుసుకోవడానికి సెంటెన్స్లో ఉన్న థర్డ్ స్టెప్ ఏంది, సబ్జెక్ట్కి వెళ్తాం. సబ్జెక్ట్ ఏముంది, నేనంటే ఏంది ఐకి ఏమొస్తుంది, డూ వస్తుందా డస్ వస్తుందా, డూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు రాసిద్దాం. ఏం రాద్దాం, ఇక్కడ పాడను అంటే నెగిటివ్ కాబట్టి ఐకి డూ వస్తుంది. డూకు నెగిటివ్ ఏంది, డూ నాట్, దాని షార్ట్ ఫామ్ ఏంది, డోంట్ అవుతుంది. అంటే ఇప్పుడు నెగిటివ్ అన్నప్పుడు ఏంది, మనకి హెల్పింగ్ వర్బ్కి నాట్ చేర్చాలి. ఇక హెల్పింగ్ వర్బ్ ఏంది, డూ, సబ్జెక్ట్ ఏంది హై, నాట్ చేస్తే ఏమవుతుంది, డూ నాట్ అవుతుంది. ఇప్పుడు ఏం రాద్దాం, ఐ డు నాట్ సింగ్ ఏ సాంగ్ నౌ. దీనికి ORR ఎలా రాయొచ్చు, షార్ట్ ఫామ్ అంటే ఐ డోంట్ సింగ్ ఏ సాంగ్ నౌ. కొంచెం క్లియర్ అయింది కదా. చూడండి ఇక్కడ ఏం లేదండి, హెల్పింగ్ వర్బ్కు నాట్ చేస్తే అది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. దానికి షార్ట్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్ అవుతుంది అక్కడ. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ షార్ట్ ఫామ్ అనేది అర్థం అవుతే అప్పుడు మనకు నెగిటివ్ ఇంటరాగేట్లో చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ షార్ట్ ఫామ్ అనేది అర్థం కాలేదు అనుకో, అప్పుడు నెగిటివ్ ఇంటరాగేట్లో మళ్ళీ గజిబిజి అవుతుంది, తికమక పడాల్సి వస్తుంది. అందుకే తికమక లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ, స్ఫటిక సదృశ్యమైన స్పష్టత అనేది ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతాం. చూడండి మనసులో స్వచ్ఛత ఉండాలి, అప్పుడే స్పష్టత ఆటోమేటిక్గా వస్తుంది. స్వచ్ఛత లేనప్పుడు స్పష్టత రాదు, స్పష్టత ఉంటేనే స్వచ్ఛత కూడా వస్తుంది. కాబట్టి ఆ ప్యూరిటీ రావాలి, ఆ క్లియర్ ఉండాలి, ఆ క్లియర్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, అప్పుడే మనం ముందుకు వెళ్తాం. ఓకేనా, ఇక్కడ వెళ్దాం నెగిటివ్, ఇక్కడ చూద్దాం ఏముంది, నేను నిన్న పాట పాడలేదు. చూడండి ఇక్కడ నిన్న నేను పాట పాడలేదు ఒక సెంటెన్స్ కన్నా ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్ క్రియకి వెళ్ళామని చెప్పాను. ఇక్కడ వర్బ్ ఫామ్ ఏముందండి, పాడలేదు ఉంది. పాడలేదు అంటే ఏంది, నెగిటివ్ అని తెలిసింది, ఇది డిడ్ అనే స్ట్రక్చర్ అని తెలిసింది. ఎందుకంటే పాడలేదని మనకి ఎట్లా తెలిసిందంటే మనం తెలుగు టేబుల్ చెప్పుకున్నాం కదా, పాడాను పాడలేదు, పాడానా పాడలేదా, చేశాను చేయలేదు, చేశానా చేయలేదా.
అది కొంచెం ఆ టేబుల్ కనుక వచ్చినట్టయితే ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, ఒక 2-3 స్ట్రక్చర్లు అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఇట్లా ఫ్లూయెన్స్కి వెళ్ళిపోతూ ఉంటాం, ఎవరు ఆపలేకుండా ధారాళంగా ముందుకెళ్ళడం సరిపోతుంది. ఓకేనా, భయం అనేది ఉంటుంది, ధైర్యంతో వెళ్ళచ్చు. ఇక్కడ ముందు పాడలేదు అంటే నెగిటివ్ అని తెలిసింది, డిడ్ అనే స్ట్రక్చర్ అని తెలిసింది. అయినా మనం ఏం చేస్తాం, అడావిడిలో రాయకుండా సెంటెన్స్లో ఉన్న సెకండ్ స్టెప్ ఏం చేస్తాం, టైంకి వెళ్తాం. టైం ఏముంది, నిన్న ఉంది, నిన్న అంటే ఎస్టర్డే, ఎస్టర్డే అంటే గతం. గతం అంటే మనకి ఏ స్ట్రక్చర్ తెలుసు, గతంలో చేసాం కాబట్టి డిడ్ అనే స్ట్రక్చర్ తెలిసింది. ఇప్పుడు నెగిటివ్ తెలిసింది, ఇది వర్బ్ తెలిసింది, టైం తెలిసింది, నెగిటివ్ అని కూడా అర్థమైపోయింది. అయినా మనం ఏం చేస్తాం, సబ్జెక్ట్కి వెళ్తాం, ఎందుకంటే థర్డ్ స్టెప్ ఉంది కాబట్టి. సబ్జెక్ట్ ఏముంది, నేనంటే ఏంది, ఐకి ఏమొస్తుంది, డిడ్ వస్తుంది. ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి ఐకి ఇక్కడ ఏముంది, నెగిటివ్ అని చెప్పావు కాబట్టి డిడ్కు నాట్ చేస్తే ఏమవుతుంది, డిడ్ నాట్ అవుతుంది. దానికి షార్ట్ ఫామ్ ఏమవుతుంది, డింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రాద్దామా, ఏం రాద్దాం, ఐ డిడ్ నాట్ సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. దీనికి ఓఆర్ఆర్ రాయచ్చు, షార్ట్ ఫామ్ చెప్పే కదా, అప్పుడు ఐ డింట్ అవుతుంది. ఐ డింట్ సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. చూడండి, V1 V2లు వస్తాయండి, ఎందుకంటే ఇక్కడ V2 వచ్చింది, గుర్తుపెట్టుకోం. కొన్నిసార్లు అకస్మాత్తుగా వస్తుంటాయి. అకస్మాత్తుగా అంటే సిచ్యువేషన్, సందర్భానికి సమయం గుణంగా వస్తుంటాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఐ డింట్ వచ్చింది. ఇవి కూడా ఏమిటంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఐ డు నాట్, ఐ డోంట్ ఐ డూ, ఇట్లా ఇప్పుడు డింట్, డిడ్ నాట్, ఇట్లా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. ఓకేనా, పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది, పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. ఇలా చూసుకుంటే మనకు కన్ఫ్యూజన్ అనేది లేదు. ఇక్కడ పాడతానుంది, అక్కడ పాడానుంది, ఇక్కడ పాడనుంది, ఇక్కడ పాడలేదు ఉంది, కొంచెం క్లియర్ అయింది. చూడండి మిత్రులు, ఇప్పుడు మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. ఇప్పుడు కొంచెం కష్టమైంది ఉంటుంది, కొంచెం డిఫికల్టీ అంటే కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్కి వెళ్దాం. ఓకేనా, మళ్ళీ మీరే చెప్పలేప్పుడే, మొదలు పెట్టేటప్పుడే, ప్రారంభించే ముందే డిఫికల్టీ, కన్ఫ్యూజన్ అంటున్నారు సార్ అని అనుకోవచ్చు. నేను ఏమంటానంటే కొంచెం మనం ఎప్పుడు జాగరూకతో ఉండాలి, జాగ్రత్త పాటించాలి, అజాగ్రత్తగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, పాజిటివ్ ఇంటరాగేటివ్ రాసుకుందాం. ఏం రాద్దాం, నేను ఇప్పుడు పాడతానా క్వశ్చన్. ఇక్కడ ఏమొస్తుంది, నేను నిన్న పాట పాడానా. చూడండి, ఇక్కడ దీర్ఘం వచ్చింది, కొంచెం తెలుగులో రాంగ్ అయినా మొత్తం మీనింగ్ వెళ్ళిపోతుంది. ఓకేనా, స్ట్రక్చర్లు చేంజ్ అవుతాయి. పాడాను దగ్గర చూడు, పాడాను దగ్గర ఉంది, పాడానా అది తేడా ఉంది. ఇప్పుడు ఒక సెంటెన్స్ కన్నా మనం ఎక్కడికి వెళ్ళమని చెప్పాను, సెంటెన్స్లో ఉన్న మనం వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. వర్బ్ ఫామ్ ఏముంది, పాడతానా ఉంది. పాడతానా అంటే ఏంది, మనకు అంటే కొంచెం ఏంది దీర్ఘం వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. పక్కకి ఏముంది, క్వశ్చన్ మార్క్ ఉంది, ప్రశ్నార్థకం కాబట్టి ఇది ఆటోమేటిక్గా పాజిటివ్ ఇంటరాగేటివ్ అని కన్ఫర్మ్ అయిపోయింది, డూడర్ స్ట్రక్చర్ అని తెలిసింది. అయినా మనం ఏం చేస్తాం, సెంటెన్స్లో టైంకి వెళ్తాం. టైం ఏముంది, సెకండ్ స్టెప్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు అంటే ఏంది, నవ్ అంటే ఏంది, ఎట్ ప్రజెంట్ అంటే ఏంది, మన డూడర్ స్ట్రక్చర్ అని కన్ఫర్మ్ అయింది. డూ నా డస్ అని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏముంది, నేను అంటే ఏంది, ఐకి ఏమొస్తుంది, డూ వస్తుంది. ఇది నేను చెప్పట్లేదు, గ్రామర్ రూల్స్ ప్రకారం చెప్తాను, టర్మ్స్ ఆఫ్ కండిషన్. అప్పుడు ఐకి డూ వచ్చింది, కానీ ఇక్కడ ఏముంది, క్వశ్చన్ మార్క్ ఉంది, పాజిటివ్ ఇంటరాగేటివ్ కాబట్టి మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ అయినా నెగిటివ్ ఇంటరాగేటివ్ అయినా ఏం రాసుకోమని చెప్పాను, ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్తో అడగాలి. ఇక్కడ పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ మాత్రం ఖచ్చితంగా షార్ట్ ఫామ్తో అడగమని చెప్పాను. ఇక్కడ ఐ అని తెలిసింది, సబ్జెక్టు, వర్బ్ ఫామ్, హెల్పింగ్ వర్బ్ ఏం తెలిసింది, డూ అని తెలిసింది. నెక్స్ట్ ఆటోమేటిక్ ఏంది, వర్బ్ అనేది తెలిసింది. కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డూ కాబట్టి ఇంటరాగేటివ్ ఉన్నాం కాబట్టి డూతో అడగాలి. ఐకి డూ వస్తుంది కాబట్టి డూతో అడుగుదాం. ఏం రాడుదాం, ఇక్కడ డూ ఐ సింగ్ ఏ సాంగ్ నౌ. ఖచ్చితంగా చివర క్వశ్చన్ మార్క్ ఉండాలి, లేకపోతే మీనింగ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, మనం డూతో అడిగాం కదా, ఇక్కడ కొంచెం క్యాపిటల్ లెటర్తో రాయండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, నేను నిన్న పాట పాడాను. ఎక్కడ ఉన్నాం మనం, డిడ్ అనే స్ట్రక్చర్ ఉన్నాం. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్ కనపడగానే, వాక్యం కనపడగానే సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. వర్బ్ ఫామ్ ఏముంది, పాడానా అంటే ఇది నిన్న జరిగిన యాక్షన్, ఈరోజు కాదు. నిన్ననే డౌట్ అడుగుతున్నాడు, పాడానా చేశానా అని అడుగుతున్నారు, ఇప్పుడు కాదు. ఇదేమో ఇప్పుడు ఇంకా జరగలేదు, ఇక్కడ ఆల్రెడీ నిన్నటి సంబంధించింది. అప్పుడేమవుతుంది, పాడానా అంటే ఏంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఏంటంటే మీరు నిన్న షాప్కి వెళ్ళి ఐటెం తీసుకొచ్చారు. ఐటెం తీసుకొచ్చిన తర్వాత మీరు మర్చిపోయారు. అప్పుడు మీ నాన్న అడిగారు, నిన్న ఐటెం తీసుకొచ్చావంటే అప్పుడు మీరు అమ్మకి ఏమంటారు, నేను నిన్న ఐటెం తీసుకొచ్చానా.
ఓకేనా, అట్లా సందేహం. ఇప్పుడు ఒక సెంటెన్స్ కనబడగానే ఏంది, సెంటెన్స్లోకి ఎక్కడికి వెళ్ళాలి, మనం వర్బ్ ఫామ్కి వెళ్ళాలి, క్రియాకి వెళ్ళాలి. ఇక్కడ ఏముంది, పాడానా అంటే దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది, డిడ్ అనే స్ట్రక్చర్ అని తెలిసింది. డిడ్ అనేది ఎలా తెలిసిందంటే తెలుగు టేబుల్ మనం బాగా ప్రాక్టీస్ చేసినాం కానీ పక్కకి ఉంది క్వశ్చన్ మార్క్ ఉంది, ప్రశ్నార్థకం ఉంది, కన్ఫర్మ్ అయిపోయింది ఏమని, డిడ్ అని. ఓకేనా, హైదరాబాద్ అని కాదు, ఏంది డిడ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్ళాలి. టైం ఏముంది, నిన్న అంటే ఏంది, ఎస్టర్డే అంటే ఏంది, గతంలో అంటే ఆటోమేటిక్గా డిడ్ అనే స్ట్రక్చర్ అని తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. మనం ఎక్కడికి వెళ్దాం, మళ్ళీ థర్డ్ స్టెప్ అనేది సెంటెన్స్ ఉన్న సబ్జెక్ట్కి వెళ్దాం. సబ్జెక్ట్ ఏముంది, నేను ఉంది, నేనంటే ఐకి ఏమొస్తుంది, డిడ్ వస్తుంది. ఇక్కడ డిడ్ అనేది కన్ఫ్యూజ్ లేదా, అన్నిటికీ డిడ్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ తెలిసింది, టైం తెలిసింది, వర్బ్ తెలిసింది, అది ఇంటరాగేటివ్ అని తెలిసింది. పాజిటివ్ ఇంటరాగేటివ్ కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంది, డిడ్తోనే అడగాలి. కాబట్టి డిడ్తో అడుగుదాం. ఏమంది, డిడ్ ఐ సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. చివరి క్వశ్చన్ చూడండి, ఇక్కడ పాజిటివ్ ఇంటరాగేటివ్లో ఒకటే వస్తుంది కానీ నెగిటివ్ ఇంటరాగేటివ్లో రెండు వస్తాయి. ఇక్కడ కూడా రెండు వచ్చినాయి. ఓకేనా, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, ఇప్పుడు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది, ఇక్కడ రెండు మధ్య పోలికలు కూడా తెలిసినాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, ఇది ఎందుకు చెప్పానంటే కొంచెం తెలుగు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, రాసేటప్పుడు కొంచెం తేడా రాస్తే ఏమైతే మొత్తం పోతుంది కాబట్టి ఉద్దేశంతో మళ్ళీ తెలుగు టేబుల్ తెలుసుకోవడానికి ఇంగ్లీష్ టేబుల్ తెలుసుకోవడానికి రెండు మధ్య పోల్చడం జరిగింది, కంపారిజన్. అంతేకాని ఇది అంత టైం వేస్ట్ అని మీరు అనుకోవద్దు. ఓకేనా, ఎప్పుడైనా చూడండి, మొదటలో మనం నేర్చుకునేటప్పుడు మొదటి దశలో అన్ని సంపూర్ణంగా సవివరంగా పరిపూర్ణంగా నేర్చుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా వేగంగా వెళ్తాం. ఇప్పుడు మనం బైక్ అయినా ఉంది కదండి, ఫస్ట్ మనం నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, 2 రోజులు, వారం రోజులు, కొందరికి నెల రోజులు కూడా పడుతుంది. కానీ ఒక్కసారి నేర్చుకున్న తర్వాత ఏమవుతుంది, మీరు ఒక 1 year తర్వాత గ్యాప్ వచ్చినా, 10 సంవత్సరాలు మానేసినా, అక్కడ ముట్ట లేకున్నా మళ్ళీ స్టార్ట్ చేసినా మళ్ళీ స్టార్టింగ్ నుంచి అవసరం లేదు, వేగంగా వెళ్ళిపోతారు. ఓకేనా, ఇది కూడా అంతే. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ కొంచెం కష్టం అవుతుంది, నేర్చుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఓపికతో కనుక మొత్తం క్లియర్గా సంపూర్ణంగా నేర్చుకున్నట్టయితే మీరు ఎక్కడ ఆగిపోవద్దు, సవ్యంగా సరైన దిశలో ముందుకెళ్ళేసి మీరు మీ యొక్క సంకల్పాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం నెగిటివ్ ఇంటరాగేట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం రాద్దాం, ఇక్కడ మైనస్కి వచ్చిన మాకంటే నేను ఇప్పుడు పాడనా చూడండి, ఇక్కడ డాకు దీర్ఘం వచ్చింది, ఇక్కడ నాకు దీర్ఘం వచ్చింది. ఒక సెంటెన్స్ కనబడం ఎక్కడికి వెళ్ళమని చెప్పాను, సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళమని చెప్పాను, క్రియకి. ఇప్పుడు ఏముంది, పాడనా అంటే ఏంది, నెగిటివ్ అని తెలిసింది, పక్కకి ఏముంది, క్వశ్చన్ మార్క్ అని తెలిసింది. అంటే నెగిటివ్ అని తెలిసింది, క్వశ్చన్ మార్క్ అని తెలిసింది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది, డూ డస్ స్ట్రక్చర్ అని తెలిసింది. ఇది డూ నాట్ డస్ అని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, తర్వాత సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏంది, ఇది డూ డస్ అనేది కన్ఫర్మా లేదా ఫస్ట్ కావాలా, అసలు ఈ స్ట్రక్చర్ రైటా రాంగ్ అని తెలవడానికి టైం ఏముంది, రెండో స్టెప్ ఏంది, సెంటెన్స్లో ఉన్న మనం ఏం చేయాలి, ఒక సెంటెన్స్ కనబడే మొదటి స్టెప్ వర్బ్ ఫామ్కి వెళ్ళాలి, రెండోది ఏం చేయాలి, టైంకి వెళ్ళాలి. టైం ఏముంది, ఇక్కడ సమయం ఇప్పుడు ఉంది. ఇప్పుడు అంటే నవ్ అంటే ఏంది, ఇది ఆటోమేటిక్గా డూ డస్ స్ట్రక్చర్ అని తెలిసింది. ఇప్పుడు డూ డస్ స్ట్రక్చర్ అని తెలిసింది, ఇక్కడ నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. కానీ ఇది డూ నాటా, డోంటా, డజ్ నాటా, డజంట్ అని తెలవడానికి ఏం చేయాలి, సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏముంది, థర్డ్ స్టెప్ నేనంటే ఐకి ఏం ఉపయోగించాలి, ఐవిదేకి డూ ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ తెలిసింది, టైం తెలిసింది, వర్బ్ తెలిసింది. వర్బ్ ఏంది, మనం పాడనా ఉంది. అదే నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఏంది, డూ ఉంది. డూకు నెగిటివ్ ఏంది, డూ నాట్. దానికి షార్ట్ ఫామ్ ఏంది, డోంట్. ఇక్కడ నెగిటివ్ ఇంటరాగేటివ్ ఉంది కాబట్టి ఐకి డోంట్ వస్తుంది. డోంట్తో అడుగుదాం. ఇప్పుడు ఏం రాద్దాం, డోంట్ ఐ సింగ్ ఏ సాంగ్ నౌ. చూడండి, ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఒకవేళ షార్ట్ ఫామ్తో రాయని ఎడల, ఎప్పుడైనా మనం నెగిటివ్ అనేది షార్ట్ ఫామ్తో రాయని ఎడల ఏం చేయాలి, ఖచ్చితంగా మనం సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. ఇప్పుడు మనం రాసుకుందామా. ఇప్పుడు ఏం రాద్దాం, ఇక్కడ డూ ఐ నాట్ సింగ్ ఏ సాంగ్ ఏముంది, నౌ. చూడండి, ఇక్కడ మనకు సబ్జెక్ట్ అనేది ఐ ఉంది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్, ఇక్కడ ఏంది నాట్ వచ్చింది. అర్థమైంది, కొంచెం క్లియర్ అవుతుంది కదా. ఇప్పుడు షార్ట్ ఫామ్తో అడిగితే ఏంది, డైరెక్ట్ డోంట్తో అడిగాను. షార్ట్ ఫామ్తో అడగకపోతే సబ్జెక్ట్తో నాట్ చేసి, ఇక్కడ సబ్జెక్ట్తో నాట్ వచ్చింది కదా, క్లియర్. ఇది షార్ట్ ఫామ్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏంది, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏమొస్తుంది, నేను నిన్న. అర్థమవుతుంది కదా, ఏం రాద్దాం, పాడలేదా, క్వశ్చన్ మార్క్.
ఇప్పుడు ఒక సెంటెన్స్ కనబడి ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్ క్రియకి వెళ్ళమని చెప్పాను. ఇక్కడ ఏముంది, పాడలేదా ఉంది. పాడలేదా అంటే దీర్ఘం వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది, డిడ్ అనే స్ట్రక్చర్ అని తెలిసింది, పక్క క్వశ్చన్ మార్క్ ఉంది, ఇంకా 100% కన్ఫర్మ్ అయిపోయింది. ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ డిడ్ అనే స్ట్రక్చర్ తెలిసింది. అయినా మనం ఆధార బదులు రాస్తామా, హర్రీ బడిలో రాయకుండా ఏం చేస్తాం, సెంటెన్స్లో ఉన్న రెండో స్టెప్ ఏంది, సబ్జెక్ట్ కాకుండా టైంకి వెళ్ళాలి. సబ్జెక్ట్ అని థర్డ్ స్టెప్. ఓకేనా, వేగం వద్దు, అదే వేగం ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు వేగంగా వెళ్తే ప్రయాణం రాంగ్ అవుతుందండి. ఓకేనా, మెల్లగా వెళ్దాం. ఇప్పుడు నిన్న అంటే ఏంది, ఎస్టర్డే. ఎస్టర్డే అంటే ఏంది, ఆటోమేటిక్గా మనకు డిడ్ అనే స్ట్రక్చర్ అని తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది, డిడ్ కాబట్టి ఆటోమేటిక్గా డిడ్ నాట్కు వస్తుంది. డిడ్ నాట్ షార్ట్ ఫామ్ ఏంది, డింట్. అయినా మనం ఏం చేస్తాం, సెంటెన్స్లో ఉన్న థర్డ్ స్టెప్ ఏంది, సబ్జెక్ట్కి వెళ్దాం. సబ్జెక్ట్ ఏముంది, నేనంటే ఐకి ఏమొస్తుంది, ఆటోమేటిక్గా డిడ్ వస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ తెలిసింది, డిడ్ తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, వర్బ్ తెలిసింది. నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంది, నెగిటివ్ అంటే డిడ్, దానికి నాట్ చేస్తే డిడ్ నాట్, దాని షార్ట్ ఫామ్ ఏంది, డింట్ అవుతుంది. ఇప్పుడు అడుగుదామా, ఏం రాద్దాం, డింట్. డింట్ ఐ సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనం ఏం రాస్తున్నాం, షార్ట్ ఫామ్తో రాయని ఎడల, షార్ట్ ఫామ్తో అడగని ఎడల మనం ఇబ్బంది అవుతే ఏం చేయాలి, ఖచ్చితంగా సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. ఇప్పుడు రాద్దామా, ఇప్పుడు ఏం రాద్దాం, డిడ్ ఐ సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. చివరి ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏముంది, నేను ఇప్పుడు పాట పాడతాను ఉంది, పాడతాను అంటే పాజిటివ్, ఇక్కడ నేను పాట పాడాను అంటే పాజిటివ్, ఇది ఎస్టర్డే ఉంది, ఇది ఉంది. ఇక్కడ నేను ఇప్పుడు పాట పాడాను ఉంది, ఇక్కడ నేను ఇప్పుడు నిన్న నేను పాట పాడలే ఉంది, నెగిటివ్ వచ్చింది. ఇక్కడ ఏముంది, నేను ఇప్పుడు పాట పాడతానా ఉంది, ఇప్పుడు ఇక్కడ నేను నిన్న పాట పాడానా ఉంది. ఓపికతో వీడియోను వీక్షించినందుకు చివరి వరకు అందరికీ కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్. దయచేసి మిత్రులారా, మీకు నా యొక్క మనవి, నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ వీడియోని మీరు వీక్షించారు, కారణం ఏంటంటే మీరు ఈ వీడియోను ముందు ఈ యొక్క ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ చేయడం జరిగింది, కాసాల జైపాల్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. మీరైతే ఎలా అయితే సబ్స్క్రైబ్ చేశారో అలాగే మీరు నా మీద ప్రేమతో, మీ యొక్క మిత్రులతో, బంధుమిత్రులతో, శ్రేయాభిలాషులతో, మీ యొక్క గ్రామ ప్రజలతో మన ఈ కాసాల జైపాల్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ ద్వారా పరోక్షంగా నేను నా యొక్క ఛానల్ని అందరికీ చేరవేయడానికి కొంచెం అవకాశం ఉందన్న ఉద్దేశంతో మిమ్మల్ని అభ్యర్థించడం జరుగుతుంది. వారికి కూడా అందరు కనుక ఇంగ్లీష్ నేర్చుకోవడానికి భయపడుతున్న వాళ్ళు కనుక మన ఛానల్ చేరువైతే వాళ్ళు కూడా సులభంగా నేర్చుకోవడానికి, పల్లె భాష నుంచి పరభాష నేర్చుకోవడానికి ఈజీగా అవుతుంది, వాళ్ళు లబ్ధి పొందుతారు మీ ద్వారా. కాబట్టి అందరికీ చేరిన సమాచారం చేరడంతో యాజ్ ఎ టీచర్గా నేను కూడా సంతోషపడతాను. మీరందరూ అలా చేస్తారని నా పైన ప్రేమతో అని అనుకుంటున్నాను, అభ్యర్థిస్తున్నాను.